కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. ఐపీఎల్ అంటే మనకు కేవలం సిక్సర్లు, వికెట్లు. కానీ గ్లోబల్ ఇన్వెస్టర్లకు అదొక గోల్డ్ మైన్. నిన్నటి వరకు ఒక లెక్క, ఇక ఇప్పటి నుంచి ఒక లెక్క. ఐపీఎల్ చరిత్రలోనే కళ్ళు చెదిరే డీల్స్ కుదిరాయి. ఒకప్పుడు కేవలం 268 కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు 15,300 కోట్లు. ఆర్సీబీ విలువ అక్షరాల 16,750 కోట్లు. అసలు ఒక క్రికెట్ టీం కోసం ఇన్ని వేల కోట్లు ఎందుకు కుమ్మరిస్తున్నారు? ఈ రెండు రాయల్ సామ్రాజ్యాల వెనుక ఉన్న అసలు బిజినెస్ సీక్రెట్స్ ఏంటో ఈ అనాలిసిస్లో డీకోడ్ చేద్దాం. అసలు ఈ వేల కోట్ల వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు? ముందుగా రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుందాం. రాజస్థాన్ అంటేనే ఒక స్ట్రాటజిక్ టీం. ఈ టీంని ఇప్పుడు అమెరికాకు చెందిన టెక్ టైకూన్ కల్ సోమాని దక్కించుకున్నారు. భారత సంతతికి చెందిన ఈ అరిజోనా వ్యాపారవేత్త వాల్మార్ట్ లాంటి దిగ్గజాలతో కలిసి ఈ డీల్ కుదుర్చుకున్నారు. దీనివల్ల ఒక శకం ముగిసింది, కొత్త శకం ప్రారంభమవుతోంది. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీకి ఈ జట్టుతో ఉన్న పరోక్ష బంధం ఈ డీల్తో పూర్తిగా తెగిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రెండో వార్త రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత 2025లో ఈ టీం కప్పు గెలిచింది. కప్పు గెలవడమే ఆలస్యం, దాని వాల్యూ రాకెట్లా దూసుకువెళ్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా, టైమ్స్ గ్రూప్, బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లతో కలిసి 16,750 కోట్లకు ఈ టీంను కొనుగోలు చేశారు. ఇందులో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. బిర్లా వారసుడు ఆర్యమన్ బిర్లా స్వయంగా క్రికెటర్. గతంలో రాజస్థాన్ రాయల్స్లో ప్లేయరుగా ఉన్న ఆయన ఇప్పుడు ఆర్సీబీకి బాస్ అయ్యారు. ఇది కదా అసలైన లైఫ్ సర్కిల్ అంటే. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టీం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత మిస్టీరియస్ టీం. 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడు అందరూ ముంబై ఇండియన్స్, కేకేఆర్ వైపు చూశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రిటైర్ అయిపోయిన షేన్ వార్న్ సారథ్యంలో కుర్రాళ్లతో కూడిన ఒక జట్టు కప్పుకొట్టింది. అదే రాజస్థాన్ రాయల్స్. అప్పట్లో ఈ జట్టు కేవలం 268 కోట్లు, అంటే ఇప్పటి లెక్కలో ఒక స్టార్ ప్లేయర్ జీతం కంటే కొంచెం ఎక్కువ. కానీ ఈ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. రాజస్థాన్ రాయల్స్ అనగానే ఒక వివాదం నీడలా వెంటాడేది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీకి ఈ జట్టులో బినామీ వాటాలున్నాయనే ఆరోపణలు ఎన్నో ఏళ్లుగా వినిపించాయి. ఈ వదంతుల వల్ల స్పాన్సరర్లు కూడా వెనకడుగు వేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు జరిగిన 15,300 కోట్ల విక్రయంతో ఆ పాత వివాదాల అధ్యాయం పూర్తిగా ముగిసిపోయినట్లే. అమెరికన్ కంపెనీ చేతుల్లోకి వెళ్లడంతో రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు ఒక స్వచ్ఛమైన గ్లోబల్ ఎంటిటీగా అవతరించింది. సరే, రాజస్థాన్ టీమును కొన్న ఈ కల్ సోమాని ఎవరు? ఇతడి వెనుక ఉన్న శక్తి ఏంటి? కల్ సోమాని అమెరికాలోని అరిజోనాకు చెందిన ఒక టెక్నాలజీ మొగల్. భారత సంతతికి చెందిన ఈయన కేవలం క్రికెట్ పిచ్చితో టీం కొనలేదు. ఆయన కంపెనీలైన ట్రుయో ఏఐ, ఇంట్రా ఎడ్జ్ డేటా అనలిటిక్స్లో దిగ్గజాలు. సోమాని రాకతో రాజస్థాన్ రాయల్స్ ఇకపై కేవలం క్రికెట్ టీం కాదు, అదొక టెక్-లెడ్ స్పోర్ట్స్ కంపెనీగా మారబోతోంది. సోమాని విజన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఉపయోగించి మ్యాచ్ విన్నింగ్ ఆల్గరిథమ్స్ను తయారు చేయడం. ఏ బౌలర్ ఎప్పుడు ఎలా ప్లే చేయాలి, ఏ బ్యాటర్ యాంగిల్ ఎలా ఉండాలి, ఎవరు వీక్ ఎవరు స్ట్రాంగ్, ఇలా ప్రతి సెకను డేటాను విశ్లేషించి రిజల్ట్ను రాబట్టడం. సోమాని ఇన్వెస్ట్మెంట్లో వాల్మార్ట్ గ్రూప్ కూడా భాగస్వామిగా ఉండడం గమనార్హం. అంటే భవిష్యత్తులో రాజస్థాన్ రాయల్స్కు గ్లోబల్ రిటైల్ మార్కెట్ సపోర్ట్ కూడా ఉండబోతోంది. రాజస్థాన్ రాయల్స్ బిజినెస్ మోడల్ను మనీ బాల్ అంటారు. అంటే వేల కోట్లు పెట్టి స్టార్ ప్లేయర్లు కొనడం కాకుండా టాలెంట్ ఉన్న కుర్రాళ్లను తక్కువ ధరకు వెతికి పట్టుకోవడం. దీన్నే మనం స్కౌటింగ్ అంటాం. రాజస్థాన్ రాయల్ది క్యాలిక్యులేషన్ అయితే ఆర్సీబీది ప్యూర్ ఎమోషన్. ఐపీఎల్ చరిత్రలో ఒక విచిత్రమైన టీం ఏదైనా ఉందంటే అది బెంగళూరే. 17 ఏళ్ల పాటు ఒక్క కప్పు కూడా గెలవకపోయినా ఈ టీంకున్న ఫ్యాన్ బేస్ చూసి ప్రపంచంలోని సాకర్ క్లబ్స్ కూడా అసూయపడేవి. ఈసాల కప్పు నమ్దే అనే స్లోగన్ ఒక ఎమోషన్ అయిపోయింది. అంటే కన్నడలో ఈసారి కప్పు మాదే అని అర్థం. ఈసాల కప్పు నమ్దే. అసలు ఈ టీంకు ఇంత బ్రాండ్ వాల్యూ రావడానికి ప్రధాన కారణం ఒక్కరే, అది విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ కేవలం ఒక ప్లేయర్ కాదు, అతను ఒక అటెన్షన్ ఎకానమీ చక్రవర్తి. ఇన్స్టాగ్రామ్లో కోట్లాది మంది ఫాలోయర్లున్న కోహ్లీ ఎక్కడుంటే అక్కడ కెమెరాలు ఉంటాయి, కెమెరాలు ఎక్కడుంటే అక్కడ స్పాన్సరర్లు ఉంటారు.
2025 ముందు వరకు ఆర్సీబీ వాల్యుయేషన్ కేవలం ఆ క్రేజ్ మీదే నడిచింది. కానీ 2025లో కప్పు గెలిచిన తరువాత ఆ క్రేజ్ కాస్త క్యాష్గా ఎలా మారిందో చూద్దాం. ఇప్పుడు ఈ టీంకు కొత్త బాస్ వచ్చారు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా దాదాపు 16,750 కోట్లు వెచ్చించి ఈ టీంను సొంతం చేసుకున్నారు. కేవలం బిజినెస్ కోసమే ఇంత పెద్ద అమౌంట్ పెట్టారా అంటే దాని వెనుక ఒక వ్యక్తిగత కారణం కూడా ఉంది. ఆయనే ఆర్యమన్ విక్రమ్ బిర్లా. ఆర్యమన్ బిర్లా కేవలం ఒక వ్యాపార వారసుడు మాత్రమే కాదు, ఆయన ఒక ప్రొఫెషనల్ క్రికెటర్. మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం ఆయనకుంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ టీంలో మెంబర్గా ఉన్న ఆర్యమన్ ఇప్పుడు ఐపీఎల్లోనే మోస్ట్ గ్లామరస్ టీంకు చైర్మన్ అయ్యారు. ఒక క్రికెట్ తెలిసిన వ్యక్తి టీం బాస్ అవ్వడం వల్ల టీం సెలక్షన్ స్ట్రాటజీలో భారీ మార్పులు తప్పనిసరిగా ఉంటాయి. ఆదిత్య బిర్లా గ్రూప్కున్న కార్పొరేట్ డిసిప్లిన్, ఆర్యమన్కున్న క్రికెట్ నాలెడ్జ్ కలిస్తే ఆర్సీబీని ఆపడం ఇకపై ఎవరి తరం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే టీంకు డబ్బులు టికెట్ల ద్వారా లేదా ప్రైజ్ మనీ ద్వారా వస్తాయని. అది చాలా తక్కువ భాగం మాత్రమే. ఆర్సీబీని ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్గా మార్చడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. దీన్నే 365 డేస్ బిజినెస్ మోడల్ అంటారు. ఐపీఎల్ 2 నెలలే ఉన్నా ఏడాది పొడవునా ఆర్సీబీ బ్రాండ్ జీవించే ఉంటుంది. స్పాన్సర్షిప్ ప్రీమియం, డిఫెండింగ్ ఛాంపియన్ కావడం వల్ల జెర్సీ మీద లోగో వేయించుకోవడానికి కంపెనీలు ఇప్పుడు 30% ఎక్కువ డబ్బులు కడుతున్నాయి. రిటైల్ నెట్వర్క్, కేఫ్స్, జిమ్స్, మర్చెండైజ్ ద్వారా వీరు డైరెక్ట్గా ఫ్యాన్స్ క్లబ్బుల్లోకి చేరిపోతున్నారు. డేటా అడ్వాంటేజ్, కోట్లాది మంది ఫ్యాన్స్ డేటా వీళ్ళ దగ్గర ఉంది. ఆదిత్య బిర్లా గ్రూప్కున్న ఇతర వ్యాపారాలకు ఫ్యాషన్, ఇన్సూరెన్స్ లాంటివి. ఈ డేటా ఒక గని లాంటిది అవుతుంది. అందుకే ఈ టీంకు 16,000 కోట్లు పెట్టడం ఇన్వెస్టర్ల దృష్టిలో ఒక తెలివైన పని. ఒక్కసారి ఆలోచించండి, 2024 వరకు ఆర్సీబీ వాల్యుయేషన్ సుమారు 10,000 కోట్లు. కానీ 2025లో ట్రోఫీ గెలిచిన మరుక్షణమే అది 16,000 కోట్లకు ఎలా చేరింది? దీన్నే విన్నింగ్ ప్రీమియం అంటారు. గెలుపు అన్నది బ్రాండ్కు ఒక లెగసీ ఇస్తుంది. అప్పటి వరకు చోకర్స్ అంటే ముగింపులో ఓడిపోయేవాళ్ళు అనే ముద్ర ఉన్న టీం ఒక్కసారిగా ఛాంపియన్స్ అయ్యేసరికి ఇన్వెస్టర్లకు నమ్మకం పెరిగింది. క్రేజ్ ఉంది, ఇప్పుడు రిజల్ట్ కూడా ఉంది అన్న సిగ్నల్ మార్కెట్కు వెళ్ళింది. అందుకే ఈ భారీ డీల్ కుదిరింది. టైమ్స్ గ్రూప్, బ్లాక్ స్టోన్ లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు ఈ టీంలో భాగస్వాములు అవ్వడం అంటే ఆర్సీబీ ఇప్పుడు గ్లోబల్ స్పోర్ట్స్ ఎకానమీలో ఒక సూపర్ పవర్. సో క్రేజ్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆర్సీబీ ఇప్పుడు కార్పొరేట్ దిగ్గజాల చేతుల్లోకి వెళ్ళింది. మరి ఈ 2 జట్ల అమ్మకం మొత్తం ఐపీఎల్ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? ఐపీఎల్ ఒక $20 బిలియన్ సామ్రాజ్యంగా ఎలా అవతరించింది? మనం ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది కేవలం భారత్ గురించి కాదు, ప్రపంచ క్రీడాపటంలో ఒక ఎకనమిక్ మాన్స్టర్ గురించి మాట్లాడుతున్నాం. అమెరికన్ ఫుట్బాల్ లీగ్, ఎన్ఎఫ్ఎల్ లేదా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, ఈపీఎల్తో పోలిస్తే ఐపీఎల్ వయస్సు చాలా తక్కువ. కానీ ప్రతి మ్యాచ్కు వచ్చే ఆదాయంలో రెవెన్యూ పర్ మ్యాచ్ అంటారు, ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఎందుకు అమెరికన్ ఇన్వెస్టర్లు, వాల్మార్ట్ లాంటి రీటైల్ దిగ్గజాలు, బ్లాక్ స్టోన్ లాంటి ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఇక్కడ 1,000 కోట్లు కుమ్మరిస్తున్నాయి? దీనికి సమాధానం ఒక్కటే, ఇక్కడ వ్యూయర్షిప్ ఒక అంతులేని సముద్రం. గతంలో టీవీ రైట్స్ అంటే శాటిలైట్ రైట్స్ మాత్రమే ముఖ్యంగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. డిజిటల్ రైట్స్ రేసులో జియో సినిమా లాంటి ప్లాట్ఫామ్స్ ఐపీఎల్ ఫేస్ను మార్చేశాయి. ఫ్రీ స్ట్రీమింగ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా క్రికెట్ వెళ్ళింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక పొటెన్షియల్ కస్టమరే. ఈ అంకెలే వాల్మార్ట్కు రాజస్థాన్ రాయల్స్లో, బ్లాక్ స్టోన్కు ఆర్సీబీలో ఇన్వెస్ట్ చేసేలా భరోసానిచ్చాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేని అడ్వాంటేజ్ ఇండియాకుంది, అది మన యువత. ఐపీఎల్ చూసేవారిలో 65% కంటే ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వాళ్లే. ఇన్వెస్టర్లకు కావాల్సింది ఇదే. ఎందుకంటే ఈ యువతకే కొనుగోలు శక్తి అంటే పర్చేసింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఒక ఫోన్ కొనాలన్నా, ఒక కారు కొనాలన్నా, లేదా ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఎంచుకోవాలన్నా వీళ్లే నిర్ణేతలు. ఐపీఎల్ ద్వారా ఈ యూత్కు డైరెక్ట్గా చేరుకోవచ్చని కార్పొరేట్ కంపెనీలకు తెలుసు. అందుకే ఇది క్రికెట్లో పెడుతున్న పెట్టుబడి కాదు, భారత భవిష్యత్ మార్కెట్ మీద వేస్తున్న పక్కా స్కెచ్. ఐపీఎల్ ఇప్పుడు కేవలం ఒక క్రీడ కాదు, అది డేటా, గ్లామర్, క్యాపిటల్ కలిసిన ఒక పవర్ఫుల్ కాక్టైల్. దీన్ని మనం ఒక బిజినెస్ ఆల్గరిథం అని పిలవచ్చు. ప్రతి 6 వెనక ఒక స్పాన్సరర్ ఉంటాడు, ప్రతి వికెట్ వెనక ఒక బ్రాండ్ ఉంటుంది.
అయితే ఇంత భారీ ధరలకు టీమ్స్ను కొన్న కొత్త యాజమాన్యాలకు ఒక సవాలు కూడా ఉంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI 15,000 కోట్ల రూపాయలు పెట్టి కొన్న టీం నుంచి లాభాలు రావడానికి కనీసం ఒక దశాబ్దం అంటే 10 ఏళ్ళు పట్టొచ్చు. కానీ ఇక్కడ ఇన్వెస్టర్లు చూస్తున్నది కేవలం నెలవారీ లాభాలు కాదు, అసెట్ వాల్యుయేషన్. అంటే 5 ఏళ్ల తరువాత ఈ 16,000 కోట్ల టీం విలువ 30,000 కోట్లు అవుతుందని వారి అంచనా, నమ్మకం. IPLపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ఈ లీగ్ ఆగలేదు, ఆగదు. ఎందుకంటే ఇది భారతీయుల పల్స్ను పట్టుకుంది. ఒకవైపు RCB లాంటి అటెన్షన్ సామ్రాజ్యాలు, మరోవైపు రాజస్థాన్ రాయల్స్ లాంటి డేటా ఆధారిత జట్లు IPLను ఒక గ్లోబల్ బ్రాండ్గా నిలబెడుతున్నాయి. కార్పొరేట్ జైంట్స్ రాకతో ఆటలో పారదర్శకత పెరుగుతుంది, టెక్నాలజీ తోడవుతుంది. మైదానంలో గెలుపోటములు సహజం. ఒకరోజు ఒక టీం గెలవచ్చు, ఇంకో రోజు ఇంకో టీం గెలవచ్చు. కానీ బిజినెస్ పిచ్ మీద మాత్రం భారతీయ IPL ఎప్పటికీ నాట్అవుట్. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, Xలో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.